నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. వేమూరు మండలంలోని జంపని చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రతంలో భాగంగా శుక్రవారం కుడారై ఉత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి గోదామవారికి విశేష అర్చన జరిపి అనంతరం తిరుపావై గోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాసమూర్తి ధనుర్మాస వ్రతంలో 27వ రోజు విశిష్టతను భక్తులకు వివరించారు. గోక్షీర పాయసాన్ని గోదాకృష్ణులకు నివేదించారు. చిరు గంగాళలో నివేదించిన పాయసాన్ని శ్రీకృష్ణ అష్టకాన్ని పఠిస్తూ భక్తులకు వినియోగించారు. వార్షిక పూజాకర్తలు కమ్మ శ్రీనివాసరావు దంపతులు నిర్వహణలో శ్రీ భూ సహిత శ్రీ చెన్నకేశవ స్వామి వారిని గోదాకృష్ణులను ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ ప్రదక్షిణలు చేయించారు. అర్చకులు పంచసూక్తాలను ఆలపించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల దాస సాహిత్య ప్రాజెక్ట్ భజన సమాజం వారు శ్రీకృష్ణ గీతాలను ఆలపించారు. గోక్షీర పాయస ప్రసాదం కోసం పలు గ్రామాల భక్తులు విచ్చేశారు. మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి 15 రోజులు, పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి 15 రోజులు, 30 రోజుల్ని కలిపి మార్గళి మాసము అంటారు ద్రవిడ భాషలో. మనం దాన్ని ధనుర్మాసము అని చెప్పుకుంటాం. ధనుస్సంక్రమణం జరిగినప్పటి నుండి ప్రారంభమయ్యేటువంటిది. ఈ ధనుస్సంక్రమణ కాలంలో ఈ 30 రోజుల పాటు కూడా పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గోదాదేవి భక్తి ప్రపత్తులతో 5 లక్షల మంది గోపికలతో కలిసి ధనుర్మాస వ్రతము అనేటువంటి ఫలప్రదమైన మంగళప్రదమైనటువంటి ఒక వ్రతాన్ని చేపట్టడం జరిగింది. ఈ వ్రతం ద్వారా రోజుకు ఒక రకమైనటువంటి ఒక ద్రవిడ భాషలో ఒక పాసురాన్ని పరమాత్మకు సమర్పిస్తూ శ్రీరంగన యొక్క సేవలో పునీతులవుతూ 5 లక్షల మంది గోపికలతో కలిసినటువంటి గోదాదేవి లోకహితార్థంగా కాంక్షించి ప్రారంభించినటువంటి వ్రతం ఈరోజు అనగా శుక్రవారం 27వ రోజుకు చేరుకుంది. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఆధునీకరించిన చిన్నరావు పార్క్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ పునఃప్రారంభించారు. పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ ఏనుగు విగ్రహాన్ని, బుద్ధుని విగ్రహాన్ని, వాకింగ్ ట్రాక్, చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రీడా వస్తువులు, బోట్ షికార్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కార్పొరేషన్ స్థాయిలో పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. 5 సంవత్సరాల నుండి నిర్లక్ష్యానికి గురైన చిన్నరావు పార్కును మరలా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి నాదెండ్ల చెప్పారు. పచ్చదనం, ప్రశాంత వాతావరణం ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. 2 నెలల పాటు పార్కులోకి ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతి పండుగ నాటికి ప్రజలకు అంకితం చేశామని మంత్రి నాదెండ్ల తెలిపారు. కలిసికట్టుగా తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకుందామని అన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబెన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, గోగిరెడ్డి మానసారెడ్డి, జైపాల్, దాసరి వీరవసంతరావు, పేరం సంజీవరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో కార్పొరేషన్ స్థాయిలో మనం ప్రజలకి అద్భుతమైన సౌకర్యాలు, అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనం సమకూర్చుకునే నిధులు కానివ్వండి, ప్రజల నుంచి మేము వసూలు చేసే ట్యాక్సులు కానివ్వండి, ఇవి అంతిమంగా మన పౌరులకు ఉపయోగపడే విధంగా దాన్ని మనం ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్ళాలి. సో నిజంగా చిన్నరావులో మనకు అద్భుతమైన పార్క్ని మనం ఈ విధంగా మరొకసారి ప్రజలకు అంకితం చేయడం, ఒక నెల రోజుల్లోనే అందరూ శ్రమించి రాత్రింపగలు మన అధికార యంత్రాంగం మనస్ఫూర్తిగా చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. పురపాలక సంఘం నుంచి తప్పకుండా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ పార్క్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని తెనాల్లో మన బిడ్డలు పాపం ఎంతోమంది పిల్లలు ఆడుకోవాలనే తపనతోటి అవకాశాలు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి
నిర్లక్ష్యానికి గురైంది ఈ పార్క్. సో మరొకసారి ఆ వైభవం వచ్చిందనే భావన ప్రతి ఒక్కరిలో కనబడుతోంది. ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి మనం పూర్తి చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా పార్క్ మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి, ఒక పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా ఎవరైతే పాపం రెగ్యులర్గా ఇక్కడ వచ్చి కొంచెం కాలక్షేపం, కొంతవరకు వాళ్ళు ఒక వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన జిమ్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఉండే విధంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నప్పుడు అందరూ కూడా సహకరించాలి. నేను కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కోరాను ఈ 2 నెలలు ఉచితంగా అందరికీ ప్రవేశం ఇచ్చేటట్టు, ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంజాయ్ చేసే విధంగా, ఇక్కడ ఉన్న సౌకర్యాలు తెలుసుకునే విధంగా తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాలి. సంక్రాంతి నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేస్తా అన్నాం, అది చేయగలిగాం. ఇది ప్రజలకు అంకితం చేస్తున్నాం. అందరం గర్వపడి రేపటి రోజున మహానగరాలతో మనం పోటీ పడాలి, ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుందామని ఒక కంకణం కట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం. మన రోడ్లు విస్తరణ కానివ్వండి, మన డ్రైన్స్ కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, తెనాల్లో వీధి దీపాలు కానివ్వండి, మెరుగైన వైద్యశాల కానివ్వండి, వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చక్కటి ప్రణాళికతోటి ముందుకు తీసుకెళ్తామని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. తెనాలిలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఆటంకాలు పెట్టడం సరికాదని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు అన్నారు. స్థానిక రజక చెరువు కోడలి వద్ద అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను బీఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు, ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ కన్వీనర్ కారుమంచి సునీల్ సందీప్తో కలిసి పరిశీలించారు. సుబ్బారావు మాట్లాడుతూ రజక చెరువు సెంటర్లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి 1996లో శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఆ కాలంలోనే విగ్రహ నిర్మాణానికి అన్ని అనుమతులు విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు తీసుకోవడం జరిగిందన్నారు. అనుమతి పత్రాలను ఆయన మీడియా ఎదుట ప్రదర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని కొందరు అడ్డుకొని ఇక్కడ విగ్రహం పెట్టకుండా చేయాలని చూడటం హేయమైన చర్య అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను అడ్డుకోవాలని చూస్తున్న పాలకులు, అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ సిద్ధాంతాలను కొనియాడుతూ ఆయన ప్రపంచ మేధావి అంటున్న పరిస్థితుల్లో తెనాలి వంటి చైతన్యం కలిగిన ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకుంటే బహుజనులు, మేధావులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహానికి పాలకులు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. అమిత్ షా అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడటం హేయమైన చర్య అన్నారు. అమిత్ షాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడటం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణాలకు ఆటంకాలు కలిగే చర్యలను సహించేది లేదని, ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు. భారతదేశంలో అనాదిగా వస్తున్న అణచివేత ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. రాజ్యాన్ని ప్రజల ఓటుతో రాజ్యాన్ని పరిపాలించవలసిన ప్రజాప్రతినిధులే మొన్న అమిత్ షా గారు పార్లమెంటులో భారతదేశంలో అట్టున్నటువంటి చట్టసభలో అంబేద్కర్ గారి పేరును ఉచ్చరించొద్దని చెప్పడం మనందరం చూసాం. అలాంటి రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు కూడా అన్ని పరిమితులు ఉన్నా కూడా ఈ విధంగా చట్టప్రకారం అన్ని విషయాల్లో బొమ్మ విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఉన్నా కూడా అణువును అడ్డగించడం దుర్మార్గం. చర్యని ఏమైనా జరిగితే మునుముందు చర్య జరిగితే బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా నిరసనలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొనిగల ప్రదీప్, దేవరపల్లి నాగరాజు, పిల్లి తిమోతి, బొందుగల ఆనంద్, బీఎస్ఏ యూత్ తదితరులు ఉన్నారు. తెనాలి పట్టణంలో ఐతానగర్లో సాకల చెరువు వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించడం కోసం అన్ని డిపార్ట్మెంట్లకి సంప్రదించి లెటర్లు పెట్టి 1996 నుంచి పర్మిషన్లు తెచ్చుకొని ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి పని ప్రారంభించి అభివృద్ధి దశలో ఉన్న క్రమంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెనాలి పట్టణంలో ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ప్రాంతాన్ని తొలగించడం కోసం, అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం కోసం అనేక కుతంత్రాలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ
స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి ముందస్తు వేడుకలను అంబరాన్ని అంటిన విధంగా సంబరాలు జరిపారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో తెనాలి ఇస్కాన్ ఆలయ ఇన్ఛార్జ్ సింహ గౌరదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అతిథులంతా ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి ముత్యాల ముగ్గులు, రతనాల రంగవల్లులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టారు. ఆ తర్వాత చిన్నారుల తలలపై భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందించారు. అనంతరం గోమాతకు వందనం చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాశ్రావు, దాసరి రంగలక్ష్మి దంపతులు, బాల బాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింహ గౌరదాస్ మాట్లాడుతూ మారుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను బాల్యం నుండి నేర్పించవలసిన అవసరం ఉందన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే విషయాన్ని పిల్లలకు తెలియచెప్పాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్పించాలి. ఎంత గొప్పవారైనా మూలాలు మరవకుండా మనకు సాయం చేసిన వారి రుణం తీర్చుకోవాలని సింహ గౌరదాస్ అన్నారు. ఎందుకంటే కల్చర్తో చాలా విలువలు, వాల్యూస్ లింక్ అయి ఉంటాయన్నమాట. ఆ వాల్యూస్ అనేవి మన హ్యాపీ లివింగ్కి చాలా ఉపయోగకరం. కల్చర్ లేకుండా ఎవరు కూడా హ్యాపీగా జీవించలేరు. నువ్వు చదువులో ఎంత హైట్స్కి వెళ్ళినా, నువ్వెంత ఆర్థికంగా ఎకనామికల్గా ఎంత పైకి వెళ్ళినా మంచి కల్చర్ లేకపోతే నువ్వు సుఖ సంతోషాలతో ఉండలేవు. ఓకే, సపోజ్ హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి, బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ అండ్ బ్రదర్ ఎలా ఉండాలి, ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ఒకరితో ఒకరు ఎలా బిహేవ్ చేయాలి, ఇండియన్ కల్చర్ నేర్పిస్తుంది. వేరే దేశాల్లో ఈ కల్చర్ లేదు. వేరే దేశాల్లో మన కల్చర్ ఎక్కడ లేదు. కాబట్టి ప్రపంచంలో హ్యాపీగా ఉండే దేశాల్లో ఇండియా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. హ్యాపీనెస్ ఎందుకు ఉంది? కల్చర్ ఉంది కాబట్టి. రైతులు పడుతున్న కష్టాలను బాల్యం నుండి చిన్నారులకు తెలియచెప్పి అన్నదాతలైన రైతులను గౌరవించడం విద్యార్థి దశ నుండి నేర్పించాలని మురళీకాంత్ అన్నారు. Every one of you are aware that Nehru Niketan for the past 50 years we are not only concentrating on academics, marks, వీటినే కాకుండా స్టూడెంట్స్లో ఒక మల్టీఫెసెట్ డెవలప్మెంట్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి మన ఇండియన్ కల్చర్ గురించి, మన లివింగ్ స్టైల్ గురించి, మన పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు ఎలా జీవించారు, ఎలా జరిగేవి అనేవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ ద ఫెస్టివల్స్ ఇన్ అవర్ క్యాంపస్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ సంక్రాంతి హియర్. అండ్ సంక్రాంతి అంటే ఇప్పుడే మేడం చెప్పారు, ఏంటి సంక్రాంతి? సో అందరు రోజు అన్నం తింటున్నారా? సో వేర్ ఆర్ వి గెటింగ్ దిస్ రైస్ ఫ్రమ్? Agriculture, and the person who is farming is what we call as a farmers, right? ఇవాళ మనం ఈరోజు చక్కగా తిని హ్యాపీగా ఎనర్జెటిక్గా ఇక్కడ డ్యాన్స్లు వేసి ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే మనకు అన్నం పెట్టే ఫార్మర్స్ ఉండటం వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాము. మనం మన ఫార్మర్స్కి రెస్పెక్ట్ చేయాలి. వీ షుడ్ show our gratitude to them, and I request every one of you to give a big round of applause to all the farmers. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందిస్తూ వారికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడానికి తమ పాఠశాలలో అన్ని పండుగలను జరుపుతున్నట్లు చెబుతూ సంక్రాంతి ప్రత్యేకతలను సవివరంగా సంక్రాంతి అంటే బొమ్మలు కొలువు పెట్టాలి, భోగి పళ్ళు,
కొత్త బియ్యంతో పొంగల్ చేసుకోవాలి, ముగ్గులు రంగోలీ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫాస్ట్ పేస్ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని డామినేట్ చేస్తున్న టైం ఇది. సో పిల్లలందరికీ, యంగ్ జనరేషన్కి పండుగ అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవటం, 4 సెల్ఫీలు తీసుకోవటం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పోస్టులు చేసుకోవటం, అదే పండుగ అయిపోయింది. 10 మినిట్స్లో అయిపోయింది పండుగ. ఇంకా మదర్స్ అయితే స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేసేయటం. పిండి వంటలు, మన సాంప్రదాయ వంటకాలు ఏవి కూడా పిల్లలకి తెలియట్లేదు. సో అవన్నీ తెలియజెప్పాలని మా ఈ స్మాల్ ఎఫర్ట్. సో పిల్లలందరికీ కూడా మన కల్చర్ని, ట్రెడిషన్ ఎప్పటికీ మర్చిపోకూడదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.